కార్తీక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు. ఉత్సవాలను పటిష్ట కార్యాచరణతో సక్సెస్ చేయాలని ఆదేశించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. దీనిపై ఉన్నతాధికారులతో కీలక రివ్యూ చేశారు ఈవో. పంచమి తీర్థానికి విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కంట్రోల్ కమాండ్ సెంటర్ నుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఇక అమ్మవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. ఏపీ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు వైభవంగా ఏర్పాట్లు చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. నవంబర్ 17 నుంచి 25 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీంతో పటిష్ట కార్యాచరణతో వేడుకలను సక్సెస్ చేయాలని అధికారులను ఆదేశించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుచానూరు ఆస్థాన మండపంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రివ్యూ చేశారు ఈవో. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణతో కలిసి పనులను పరిశీలించారు. తిరుచానూరు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఇప్పటికే 2 సార్లు సమీక్ష నిర్వహించారు ఉన్నతాధికారులు. తిరుచానూరు ఆలయ పరిసరాల్లోనూ పద్మ సరోవరం, హోల్డింగ్ పాయింట్ల దగ్గర అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు టీటీడీ ఈవో. పంచమి తీర్థం రోజు 75,000 మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అన్నప్రసాదాలు, పటిష్ట క్యూలైన్లు, జర్మన్ షెడ్లు, పారిశుద్ధ్య పనులు, వర్షం వచ్చినా భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు సింఘాల్. రోజువారీ 10,000 మందికి అన్న ప్రసాదాలు, పంచమి తీర్థం రోజున హోల్డింగ్ పాయింట్లలో 25,000 మందికి పైగా భక్తులు వేచి ఉండే అవకాశం ఉందన్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుమల తరహాలో విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేయాలని సూచించారు. భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్లో అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి చర్యలు చేపట్టాలన్నారు ఈవో. కార్తీక బ్రహ్మోత్సవాలు 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహిస్తూ ఉన్నాం. దానికోసం దాదాపు 700 మంది వెజిటేబుల్ సెక్యూరిటీ స్టాఫ్ సివిఎస్ వరకు పనిచేస్తారు. 900 మంది వరకు శ్రీవారి సేవకులు డ్యూటీలు ఉంటారు. అంతా కలుపుకొని దాదాపు 2,000 మంది పారిశుద్ధ్య సిబ్బందులు ఉంటారు. అటువంటి స్టాఫ్ అందరూ కూడా కష్టపడి ఒక టీం లాగా పనిచేసుకుని వస్తున్నటువంటి భక్తులందరూ కూడా సేవలు నిర్వహించడానికి సిద్ధంగా ఉంటారు. అయితే రోజువారీగా దాదాపు 10,000 మందికి అన్నప్రసాదాలు, పంచమి తీర్థం దాదాపు 75,000 మందికి అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ప్రెసిడెంట్ పర్యటనతో పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు టీటీడీ ఈవో. మరోవైపు తిరుచానూరులో ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతోందని, రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పద్మావతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నవంబర్ 17న సాయంత్రం ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. వైస్ ప్రెసిడెంట్ గారు రావడం జరిగింది. చాలా సంతోషం. ఈసారి అమ్మవారి బ్రహ్మోత్సవంలో గౌరవనీయులు కూడా ప్రెసిడెంట్ గారు రావడం జరుగుతాను. ప్రెసిడెంట్ గారి కోసం కూడా ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేసుకోవాలో అవన్నీ కూడా సీనియర్ అధికారులు చేస్తూ ఉన్నారు. మళ్ళీ 17వ తేదీ దానికి కావాల్సినటువంటి ఏఎస్ఆర్ ఎక్స్పెక్ట్స్ కూడా చేస్తూ ఉన్నారు. ప్రెసిడెంట్ ఆఫీస్కి కోఆర్డినేట్ చేసుకొని ప్రెసిడెంట్ గారి విజిట్, అదేవిధంగా సాయంత్రం జరుగుతున్నటువంటి వాహన సేవ ఎక్కడా కూడా క్లాష్ కాకుండా, సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా టైమింగ్స్ ఇవన్నీ కూడా ఫ్రీ చేయడం జరిగింది. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో టీటీడీ ఈవో సింఘాల్ కి వివరించారు అధికారులు. నవంబర్ 25న పంచమి తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయం నుంచొచ్చే సారె ఊరేగింపు సందర్భంగా తిరుపతి సిటీలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని వివరించారు పోలీసులు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది పంచమి తీర్థం రోజున పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జేఈఓ ఉన్నతాధికారులతో కలిసి ఆలయ వాహన మండపం, 4 మాడవీధులతో పాటు పద్మ సరోవరం, గేట్ నెంబర్ 4, జెడ్పీ హై స్కూల్, పూడి, నవజీవన్ హోల్డింగ్ పాయింట్లను పరిశీలించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్.